హాయ్ ఫ్రెండ్స్, తెలుగు హార్ట్ బీట్ ఛానల్కి స్వాగతం. ఎడ్యుకేషన్, జాబ్ న్యూస్ అండ్ మంచి బిజినెస్ ఐడియా కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఈ ఛానల్తో పాటు రాజు మాస్టర్ అనే ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఉంది. ఆ ఛానల్ని కూడా ఒకసారి చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మనం మ్యాటర్లోకి వెళ్దాం. కరోనా కాలంలో చాలామంది ఉద్యోగం కోల్పోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. అయితే వీళ్ళందరి కోసం తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే వ్యాపారం గురించి తెలుసుకుందాం. ఫుడ్, స్నాక్స్ మన ఇండియాలో బోలెడ్ డిమాండ్ ఉంది. మన దేశంలో స్నాక్స్ అనగానే గుర్తుకు వచ్చేది సమోసా, మిర్చి బజ్జీ, బోండా, పునుగులు లాంటివి. అయితే వీటి అన్నిటికన్నా చాలా వెరైటీగా ఉండే స్నాక్స్ ఐటమ్ బిజినెస్ గురించి తెలుసుకుందాం మనం ఈరోజు. స్ప్రింగ్ రోల్స్ బిజినెస్. ఈ స్ప్రింగ్ రోల్స్ ఇప్పుడు కుర్రకారంతా తెగ ఇష్టపడి తింటున్న స్నాక్స్ ఐటమ్ ఇదే. ఈ స్ప్రింగ్ రోల్ చాలా టేస్టీగాను, క్రిప్సీగాను ఉంటాయి. కస్టమర్లకు చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. మరి ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మంచి రద్దీగా ఉండే ఏరియాలో లేదా కాలేజీ, మాల్స్, క్యాంటీన్స్ ప్లేస్లు ఉండాల్సి ఉంటుంది. లేదా బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ వద్ద కానీ ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికి చిన్న షాపు లేదా ఫుడ్ స్టాల్ రెంట్కు తీసుకోవాల్సి ఉంటుంది. కూర్చోడానికి టేబుల్స్, కుర్చీలు కొనుక్కోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ రోల్స్ పేపర్ చేసుకోవడానికి గ్యాస్ స్టవ్, కడాయి అవసరం అవుతాయి. ఈ బిజినెస్కు కావాల్సిన ఏంటో చూద్దాం. ఈ బిజినెస్లో మనకు ప్రధానంగా కావాల్సిన స్ప్రింగ్ రోల్స్ షీట్స్. ఇవి మనకు ఆన్లైన్లో లభిస్తాయి. లేదనుకుంటే వీటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఆన్లైన్లో 8x8 షీట్స్ 70 రూపాయలకు లభిస్తాయి. మనమే స్వయంగా ఈ స్ప్రింగ్ రోల్స్ షీట్లను తయారు చేసుకుంటే ఖర్చు కూడా కలిసి వస్తాయి. ఈ స్ప్రింగ్ రోల్స్ తయారు చేసే మిషనరీ మనకు చాలా తక్కువ ధరకే ఆన్లైన్లో, ఇండియన్ మార్కెట్లో లేక అమెజాన్లో లభిస్తాయి. ఇవి ధర మనకు సుమారు 800 నుంచి 1200 లోపలనే ఈ స్ప్రింగ్ రోల్స్ మిషన్ అనేది మనకు లభిస్తుంది. మీరు ఆన్లైన్ సెర్చ్ చేస్తే తెలుస్తుంది. నెక్స్ట్ స్ప్రింగ్ రోల్స్కు తయారు కావాల్సినవి ఐటమ్స్ ఇవే చూద్దాం. ఈ స్ప్రింగ్ రోల్స్ స్టఫింగ్ కోసం వెజ్, నాన్ వెజ్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది. వెజ్ స్ప్రింగ్ రోల్స్ కోసం బంగాళదుంపలు, క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికమ్ లేదా ఇతర కూరగాయలు వాడుకోవాల్సి ఉంటుంది. ఇక నాన్ వెజ్ స్టఫింగ్ రోల్స్ కోసం చికెన్, ఎగ్, ఫ్రాన్స్, ఫిష్ వాడుకోవాల్సి ఉంటుంది. స్ప్రింగ్ రోల్స్ స్టఫింగ్ మిషన్ చాలా ఈజీగా వాడుకోవచ్చు. డీప్ ఫ్రై కోసం ఫ్రైయింగ్ మిషన్, పామ్ ఆయిల్ లేదా రిఫైన్డ్ ఆయిల్ వాడాల్సి ఉంటుంది. ఈ స్ప్రింగ్ రోల్స్ బిజినెస్లో లాభం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఒక స్ప్రింగ్ రోల్ తయారు చేసుకోవడానికి అయ్యే ఖర్చు దాదాపు 5 రూపాయలు మాత్రమే. అయితే మార్కెట్లో ఒక కస్టమర్కు 8 రోల్స్ సప్లై చేసి ఉంటుంది. అంటే ఈ 8 రోల్స్కు 100 రూపాయలు ఛార్జ్ చేస్తాము. అయితే ఖర్చు మాత్రం ఎంత అవుతుంది? మనకు ఒక రోల్కు 5 రూపాయలు అయితే 8 రోలు కలిపి 40 రూపాయలు అవుతుంది. అంటే ఒక ప్లేట్కు 100 రూపాయలు తీసుకుంటే ఒక ప్లేట్కు మనకు 60 రూపాయలు లాభం వస్తుంది. ఒక రోజుకు 50 ప్లేట్లు అమ్మితే దాదాపు ఒక రోజుకు మనకు 3000 రూపాయలు లాభం అనేది వస్తుంది. అంటే ఒక రోజుకు 3000 వేస్తే నెలకి ఎన్ని రూపాయలు అవుతుందో మీరే అర్థం చేసుకోండి. మరి ఈ బిజినెస్కి ఒక టిప్స్ తెలుసుకుందాం. ఇక ఈ బిజినెస్లో అత్యంత ప్రాముఖ్యమైనది నాణ్యత, శుభ్రత పాటిస్తే ఈ బిజినెస్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఆటోమేటిక్గా మీ బిజినెస్ అనేది పబ్లిసిటీ అవసరం లేదు. మంచిగా మనం నీట్నెస్, శుభ్రత పాటిస్తే ఆటోమేటిక్గా అదే పబ్లిసిటీ అనేది జరుగుతుంది. జనాలు ఆటోమేటిక్గా వాళ్ళే వచ్చేస్తారు. ఇక ఆన్లైన్ ఫుడ్ యాప్స్తో ఒప్పందం చేసుకుంటే మీకు తప్పకుండా చక్కని లాభం అనేది మీకు వస్తుంది. యాప్స్ యూజ్ చేసి కూడా మీరు పార్సల్ చేయడం వల్ల కూడా మీకు ఎక్కువ లాభం అనేది వస్తుంది. ఖచ్చితంగా ఒకసారి ఈ బిజినెస్ ట్రై చేయండి. మీకే ఇలా లాభం ఉండడం, ఏ విధంగా లాభం ఉంటుందో నష్టం ఉంటుందో తెలుస్తుంది. ఎందుకంటే తక్కువ పెట్టుబడితో ఇలా బిజినెస్ కాబట్టి ఒకసారి స్టార్ట్ చేసి నడిపియండి. ఇది ఒక పార్ట్ టైం బిజినెస్ అని ఖచ్చితంగా చెప్తా. ఎందుకంటే రోజుకు ఒక 4 గంటలు మాత్రమే బిజినెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా రోజుకు 3000 సంపాదించే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.